ఈరోజు బంగాళదుంప ఫ్రై చేశాను. బంగాళదుంప ఫ్రై చేసినప్పుడల్లా రసం పెడతాను నేను, కానీ వాళ్ళ కుదరలేదు రసం పెట్టడం, అందుకని రసం పెట్టలేదు. బంగాళదుంప ఫ్రై మాగే పచ్చడి వేసుకొని తింటున్నాను. నేను ఇప్పుడు ఫస్ట్ అన్నం పెట్టుకోగానే ఎప్పుడైనా సరే ఏదో ఒక పచ్చడి కలుపుకొని తినడం నాకు అలవాటు. మొదటి 4 ముద్దలు మాత్రం పచ్చడి కలుపుకొని తింటాను. అది ఊరగాయ పచ్చడి అయినా మాగాయ పచ్చడి అయినా ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి తిన్న తర్వాతే కూర అన్నం తింటాను. అది నాకు అలాగ అలవాటు. పచ్చడి అన్నం తినేసిన తర్వాత బంగాళదుంప ఫ్రై కూడా వేసుకొని తింటున్నాను. బంగాళదుంప ఫ్రై కూడా చాలా బాగుంది. కూర కూడా కలుపుకొని తినేసిన తర్వాత కొంచెం అన్నం పెట్టుకొని పెరుగేసుకున్నాను. పెరుగేసుకొని పెరుగన్నంలో నంచుకోవడానికి మాగాయ పచ్చడి కూడా కొంచెం పక్కన పెట్టుకొని కలుపుకొని తినేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. పెరుగన్నంలో మాగాయ పచ్చడి భలే ఉంటుంది కదా, పుల్ల పుల్లగా కారం కారంగా. నా లంచ్ ఇలా కంప్లీట్ చేశాను. బాయ్.